నా కొడుకుంటే ఇప్పుడు 16 సంవత్సరాలు ఉంటుండే కదా, అట్లా బాబుని లేకుండా చేసిర్రు, ఇట్లా నాకు సుఖం లేకుండా చేసిర్రు. ఎవరికి చెప్పుకొని పరిస్థితి అమ్మ నేనైతే. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాడు మీ ఆయన? ఉన్నాడు 2011 వరకు, అంటే 12 వరకు ఉన్నాడు. 12 వరకు ఉన్నాడు. బాబు చనిపోయినాక ఇంకా 2 సార్లు 3 సార్లు వచ్చి మాట్లాడాడు. ఇక ఆయన సరిగా ఉంటలేడు. అంటే ఇప్పుడు నీ కొడుకు అసలు 5 సంవత్సరాల వరకు ఉండే? 5 నెలలు. 5 నెలలా? అందంగా ఉండే బాబు, అందంగా ఉండడని ఇంకా ఏం రోగం పట్టింది వాళ్ళకు, పేరు లేకుండా చేసి పెట్టారు ఇప్పుడు నాకు. అంటే చేసిన వాళ్ళు ఎవరో తెలుసా నీకు? తెలుసు, అందరు చచ్చిపోయారు, ఒక్కరున్నారు. ఎందుకు చేయొచ్చు మరి? ఎందుకంటే నేను హుషారుండా, అందట్లో మంచి పేరు ఉంది. ఇప్పుడు ఊర్లలో ఏముంటది, ఏడైనా కానీ మంచి పేరు వచ్చిన ఎప్పుడు తొక్కాలని చూస్తారు. అవును, పాటలు పాడిన సింగర్లు కానీ ఊర్లలో కానీ ఆమెను దొక్కి మనం ముందుకు పోవాలని చూస్తారు. అట్లా నా మంచితనం అచ్చరాలే నాకు. సో అట్లా చేసి చంపేసారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నువ్వు ఒక్కమే ఉంటున్నావు? నేను ఒక్కమే ఉంటున్నా, చెల్లె పిల్లలు చూసుకుంటున్నా. ఈయన ఉంటారు మియాపూర్లో, హైదరాబాద్లో. ఓకే. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినావు మరి నువ్వు? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. అమ్మ నాయన అమలు పని చేస్తే అప్పుడు ఊర్లలో స్కూల్ అంటే ఊర్లలో చదివిస్తామని ఊరికి తీసుకోవాలి. ఈయన కోటి దవాఖానలు ఇక్కడిక్కడే పుట్టిన నేను, ఇక్కడ ఉస్మాన్ గంజ్లో ఉన్నారు అప్పుడు అమ్మ మా డాడీ. అయితే ఊరికి తీసుకపోయి 5 సంవత్సరాల వరకు చదివియాలి, 5 ఏళ్ళు కానీ సాలకేస్తారు కదా, అట్లా తీసుకపోయి వేస్తే నేను చదువుకోలే. పాటల మీద ఇంట్రెస్ట్, అప్పుడు పెళ్ళిళ్ళలో ఏం పాడతారు పాటలు, నాటేనికి పోతే ఏం పాడతారు. ఇక మా అమ్మకి పెట్స్ వస్తున్నాయి కదా, స్కూల్ బంద్ కావాలి కదా, ఇక పొలం పని అయినా చేయాలని అది పడ్డది మైండ్లో. పొలం పనికి పోతే పాటలు పాడేది పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ముసలోళ్ళు. సాలకెందుకు పోవాలి, నేను కూడా పొలం పనికి కోరాలి, నేను కూడా పాటలు పాడాలి. ఎంజాయ్ చేస్తుండే. అట్లా అయిపోయింది ఇక.